నెక్స్ట్ యావరేజ్ సగటు. సో యావరేజ్ అనే టాపిక్ నుంచి మనకి ఎస్ఐ ఎగ్జామ్లో అయితే మాత్రం 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. మిగిలిన అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ యావరేజ్ టాపిక్ అనేది ఓన్లీ మిగతా టాపిక్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలము టైమ్ అండ్ డిస్టెన్స్ చేశారనుకోండి, అక్కడ కూడా మీకు ఈ యావరేజ్ టాపిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అయితే దీనికి ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నారి. కాన్సెప్ట్ నెంబర్ 1. కాన్సెప్ట్ నెంబర్ 1. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సింపుల్గా సగటు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము అంటే సమ్ బై రాసుల సంఖ్య. దీన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 2 ఫార్ములాస్ వస్తాయి. ఒకవేళ సమ్ అడిగిండు అనుకోండి, సో ఇది ఫస్ట్ ఫార్ములా. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సమ్ బై నెంబర్స్. రెండో ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి నెంబర్ కావాలనుకోండి, సంఖ్య. సో సంఖ్య అంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ సంఖ్య కావాలి మనకి. సంఖ్య కావాలంటే సో ఇక్కడ ఏమవుతుందంటే మనకేం కావాలి, సంఖ్య, నెంబరు. సో యావరేజ్ ఇక్కడ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సమ్ బై యావరేజ్. ఇది రెండవ ఫార్ములా. అంటే మొత్తము బై సగటు. మొత్తము బై సగటు అంటే ఏంటంటే సంఖ్య. మొత్తము బై సగటు అంటే ఏంటంటే సంఖ్య. ఇది రెండవ ఫార్ములా. ఇక మూడవ ఫార్ములా వచ్చేసి మనకి సమ్. మూడవ ఫార్ములా సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే నెంబర్ ఇంటూ యావరేజ్. సో మొత్తము ఈజ్ ఈక్వల్ టు సంఖ్య ఇంటూ సగటు. మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సగటు ఇంటూ సంఖ్య. ఇవి 3 ఫార్ములాస్. కాన్సెప్ట్ నెంబర్ 1 ఏంటంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషను. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏంటంటే సంఖ్య, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సమ్ బై యావరేజ్. మూడో ఫార్ములా వచ్చేసి మొత్తము సంఖ్య, సమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ యావరేజ్. మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సగటు ఇంటూ సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం. చూడండి, 10, 20, 30, 40, 50ల సగటు అడిగిండు అనుకోండి. సగటు అన్నా సరాసరి అన్నా ఒకటే, గుర్తుంచుకోండి. సగటు ఆర్ సరాసరి రెండు కూడా ఒకటే. సగటు అన్నా సరాసరి అన్నా కానీ ఒకటే. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ find the average of
ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 10, 20, 30, 40, 50. సో వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటుండే మనకి 10, 20, 30, 40, 50ల సగటు ఎంత అంటుండో. సో మనకి యావరేజ్ అంటే ఏం చదువుతున్నాం. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సగటు ఈజ్ ఈక్వల్ టు మొత్తము బై సంఖ్య. సగటు ఈజ్ ఈక్వల్ టు మొత్తము బై సంఖ్య. సో మొత్తము సమ్ము 10 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 50 బై ఎన్ని ఉన్నాయి నెంబర్స్ 1, 2, 3, 4, 5. సమ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే 5. సో 10 ప్లస్ 20 30, 30 ప్లస్ 30 60, 60 ప్లస్ 40 100, 150. సో 150 బై 5. 5 ones are 5 30s are. సో ఆన్సర్ ఎంత అంటే 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ చూడండి రెండో ప్రాబ్లం చూడండి. సగటు ఇస్తుండు. సగటు అంటే యావరేజ్ ఇస్తుండు. యావరేజ్ వచ్చేసి 12.5 ఇంటుండు. నెక్స్ట్ సంఖ్య ఇస్తుండు. నెంబర్ వచ్చేసి 10. సమ్ ఎంత అంటుండు. సమ్ అంటే మొత్తం ఎంత అంటుండు. సో మొత్తం వాల్యూ ఎంత అంటుండు. చూడండి యావరేజ్ వచ్చేసి 12.5. సో నెంబర్స్ వచ్చేసి 10 అయితే మొత్తం ఎంత అంటుండు. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ అని చెప్పినాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా యావరేజ్ ఇంటూ నెంబర్. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఇంటూ నెంబరు. సో యావరేజ్ ఎంత 12.5 ఇంటూ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 10 నెంబర్స్ ఉన్నాయి. సో 12.5 ఇంటూ 10 అంటే 125. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. సో సమ్ ఈజ్ మొత్తం ఎంత వచ్చింది 125. మొత్తం అంటే సగటు ఇంటూ సంఖ్య. మొత్తం అంటే ఏంది సగటు ఇంటూ సంఖ్య. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఈసారి మొత్తం ఇచ్చిండు. మొత్తము 100. మొత్తం వచ్చేసి 100. నెక్స్ట్ మనకి మొత్తం ఇచ్చిండు 100. సగటు వచ్చేసి 20. అయితే సంఖ్య అడుగుతున్నాడు. సంఖ్య ఏమడుగుతుండు సంఖ్య. చూడండి ఇక్కడ మొత్తం సమ్ ఇచ్చిండు. సమ్ 100 అంట. నెక్స్ట్ యావరేజ్ ఇచ్చిండు. సో యావరేజ్ వచ్చేసి 20. నెక్స్ట్ నెంబర్స్ అడుగుతుండు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటుండు. సో మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిండంటే సమ్ ఇచ్చిండు, యావరేజ్ ఇచ్చిండు, నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో మొత్తం 100, సగటు 20, సంఖ్య అడుగుతుండు. మరి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినాం. సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మొత్తము బై సగటు. సో సమ్ అంటే మొత్తము బై సగటు యావరేజ్. సో యావరేజ్ సగటు ఇది ఫార్ములా. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై యావరేజ్. సో సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొత్తము బై సగటు అని చెప్పుకున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి మొత్తం ఎంత 100 బై సగటు ఎంత 20. సో 21s are 25s are. సో ఇక్కడ సంఖ్య ఎన్ని సంఖ్యలు అంటే 5 సంఖ్యలు వస్తుంది. ఎన్ని సంఖ్యలు 5 సంఖ్యలు. సో సంఖ్యలు 5. సో యావరేజ్ వచ్చేసి 20. మొత్తం నెంబర్స్ ఏంటంటే 100. సో ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. కాన్సెప్ట్ నెంబర్ 1 ఏంటిది సగటు.
కాన్సెప్ట్ నెంబర్ 1 ఏంటంటే యావరేజ్. యావరేజ్ ఈక్వల్ ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషను. సగటు ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏంటంటే నెంబరు సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మొత్తము బై సగటు. నెక్స్ట్ మూడో ఫార్ములా ఏంటంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ యావరేజ్. మొత్తం ఈజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ సంఖ్య. ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2. కాన్సెప్ట్ నెంబర్ 2. కాన్సెప్ట్ నెంబరు 2. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం యావరేజ్ అంటే. సో యావరేజ్ సగటు. యావరేజ్ సగటు ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం అంటే మనం మొత్తము బై సంఖ్య అని చెప్పుకున్నాం. అంటే సమ్ మొత్తము బై సంఖ్య అని చెప్పుకున్నాం. సంఖ్య అంటే నెంబరు. ఇది యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం అంటే మొత్తము బై సంఖ్య అని చెప్పుకున్నాం. మొత్తము బై సంఖ్య. రైట్. ఇక్కడ నుంచి చూడండి మరి ఈ మొత్తం అనేది. సో 2 కేసెస్ తీసుకున్నారు. కేస్ 1 ఇటు కేస్ 2. 2 కేసెస్ తీసుకున్నారు. ఫస్ట్ కేసులో వచ్చేసి సమ్ వచ్చేసి మనకి ఎంతంటే 100. సమ్ వచ్చేసి 100. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 20. అప్పుడు యావరేజ్ ఎంత అంటుండు. యావరేజ్. సో యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. చూడండి యావరేజ్ సగటు. యావరేజ్ సగటు ఈజ్ ఈక్వల్ టు ఏంటి సమ్ బై నెంబర్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది సమ్ బై నెంబరు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్ బై నెంబరు. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంత 100 బై నెంబర్స్ ఎన్ని 20. సో 21s are 25s are. సో యావరేజ్ ఎంత వస్తుంది మనకి 5 వస్తుంది. యావరేజ్ ఎంత వస్తుంది 5 వస్తుంది. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 1లో ఏం తీసుకున్నాం అంటే మొత్తం వచ్చేసి సమ్ వచ్చేసి 100, నెంబర్ 20 తీసుకుని యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినాం. సో మొత్తం అంటే 100, సంఖ్య 20 అయితే సగటు ఎంతో ఫైండ్ అవుట్ చేసినాం. సగటు ఎంత వస్తుంది మనకి 5 వస్తుంది. నెక్స్ట్ కేస్ 2లో ఏం చేద్దామంటే సమ్ వచ్చేసి 100 వాల్యూస్ తీసుకుందాం. సమ్ వచ్చేసి 100. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఏం చేద్దారంటే 10 తీసుకున్నారు. సో యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదండి. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సమ్ బై నెంబర్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి సమ్ బై నెంబరు. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంత 100 బై నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 10. సో జీరో క్యాన్సిల్ అయితే 10 వస్తుంది. సో యావరేజ్ ఎంత వస్తుంది మనకి 10 వస్తుంది. మరి ఈ కేస్ 1 కేస్ 2 రెండింటిని మనం జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండిట్లలో మొత్తం అనేది ఒకటే వాల్యూ ఉంది. ఇక్కడ మొత్తం ఎంత ఉంది 100 ఉంది. ఇక్కడ కూడా ఎలా ఉంది 100 ఉంది. సో అంటే సమ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కేస్ 2 ఏంటంటే సమ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అంటే మొత్తం అనేది స్థిరమైనప్పుడు, సమ్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు. రెండో కాన్సెప్ట్ ఏం చెప్పుకుంటున్నాం అంటే మనం సమ్ అనేది కాన్స్టెంట్, మొత్తం అనేది స్థిరంగా ఉన్నప్పుడు. మరి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మొత్తము స్థిరంగా ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 20 ఉన్నాయి. సో యావరేజ్ ఎంత వచ్చింది 5 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఎంత ఉన్నాయి 10 ఉంది. సో యావరేజ్ ఎంత వచ్చింది 10 వచ్చింది. రైట్. ఇంకో వాల్యూ తీసుకుంది. ఇక్కడ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్స్ వచ్చేసి 20 కదా. సో ఇక్కడ నెంబర్స్ 25 తీసుకుందాం. అప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే 100/25. 100/25 అంటే యావరేజ్ ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది. చూడండి ఇక్కడ నెంబర్స్ 20 ఉన్నాయి. నెంబర్స్ 20 ఉంటే యావరేజ్ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది, 5 వచ్చింది. నెక్స్ట్ నెంబర్స్ 25 తీసుకున్నాం. నెంబర్స్ 25 తీసుకుంటే యావరేజ్ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. అంటే ఇక్కడ నెంబర్స్ 20 ఉంది. నెంబర్స్ ఎంత ఉంది 20. సో ఇక్కడ యావరేజ్ ఎంత ఉంది 5.
అంటే ఇప్పుడు నెంబర్స్ ఏమైనాయి, ఇంక్రీజ్ అయింది చూడండి. 20 ఉంది, సో 25 అయింది, అంటే ఇంక్రీజ్ అయింది, నెంబర్స్ పెరిగినాయి. నెంబర్స్ పెరగటం వల్ల యావరేజ్ ఏమైందంటే చూడండి, 5 ఉండాల్సినటువంటి యావరేజ్ 4 అయింది, సగటు ఏమైంది, తగ్గింది. అంటే నెంబర్స్ పెరగటం వల్ల యావరేజ్ ఏమైందంటే తగ్గింది, నెంబర్స్ పెరగటం వల్ల యావరేజ్ తగ్గింది. సో ఈ కేసు తీసుకుందాం. ఇక్కడ నెంబర్స్ 20 అయినాయి, నెంబర్స్ ఏమైనాయి 20. ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 10, అంటే నెంబర్స్ తగ్గినాయి. తగ్గడం వల్ల ఇక్కడ యావరేజ్ ఎంత ఉంది 5 ఉంది, ఇక్కడ యావరేజ్ ఎంత ఉంది 10 ఉంది. అంటే నెంబర్స్ తగ్గితే యావరేజ్ పెరుగుతుంది, నెంబర్స్ పెరిగితే యావరేజ్ తగ్గుతుంది. అంటే సమ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు నెంబర్ అనేది యావరేజ్కి ఎలా ఉందంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్తో ఉంది. అంటే సమ్ము కాన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే సమ్ము కాన్స్టెంట్ అయినప్పుడు నెంబర్ అనేది, సంఖ్య అనేది యావరేజ్కి ఎలా ఉంటుందంటే ఇన్వర్స్లీ రేషియో ఉంటుంది. ఇది కాన్సెప్ట్. ఇక్కడ మొత్తము స్థిరమైనప్పుడు సంఖ్య అనేది సగటుకి విలోమానుపాతంలో ఉంటుంది. సంఖ్య అనేది సగటుకి ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుంది. అంటే నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1:2 రేషియోలో ఉంటే 1:2 రేషియోలో ఉంటే దీని యొక్క యావరేజ్ ఎలా ఉంటుందంటే దీనికి ఇన్వర్స్ రేషియో. యావరేజ్ ఎలా ఉంటుంది, ఇన్వర్స్ రేషియో. సో 2:1 రేషియోలో ఉంటుంది, 2:1 రేషియోలో ఉంటుంది. ఎప్పుడు ఇది? సో సమ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. మొత్తము స్థిరమైనప్పుడు సంఖ్య అనేది సగటుకి విలోమానుపాతంలో ఉంటుంది. సంఖ్య యొక్క నిష్పత్తి 1:2 ఉంటే దాని యొక్క సగటు నిష్పత్తి దీనికి విలోమ నిష్పత్తి అంటే 2:1 నిష్పత్తిలో ఉంటుంది. ఇది కాన్సెప్ట్ నెంబర్ 2. కాన్సెప్ట్ నెంబర్ 2 ఏం చెబుతుందంటే మనకి, కాన్సెప్ట్ నెంబర్ 2 మొత్తం అనేది స్థిరమైనప్పుడు సంఖ్య అనేది సగటుకి ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుంది. సమ్ ఈజ్ కాన్స్టెంట్, యావరేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్స్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ నెంబర్ 2. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ నెంబర్ 3. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వెయిటెడ్ యావరేజ్ అంటాం దీన్నే. సో వెయిటెడ్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ అంటాం. వెయిటెడ్ యావరేజ్ అన్నా డీవియేషన్ మెథడ్ అన్నా ఒకటే. వెయిటెడ్ యావరేజ్, దీనికి ఒక మెథడ్ కూడా డీవియేషన్ మెథడ్ అంటాం. సో ఈ వెయిటెడ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ అనేది మనకి పర్సంటేజ్లో యూజ్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్లో, టైమ్ అండ్ వర్క్లో, సో కొన్ని టాపిక్స్లో యూజ్ అవుతుంది వెయిటెడ్ యావరేజ్ అనే కాన్సెప్ట్. రైట్, మరి వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి చూడండి, నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ m:n రేషియోలో ఉన్నాయి అనుకున్నారు. సంఖ్య, నెంబర్ అంటే సంఖ్యలు. సో ఈ సంఖ్య చూడండి, సంఖ్య అంటాం, దీన్నే నెంబర్స్ అంటాం. సో ఏ రేషియోలో ఉన్నాయంటే m:n రేషియోలో ఉన్నాయి అనుకున్నారు. సో వీటి యొక్క యావరేజ్ సగటు, సో వీటి యొక్క యావరేజ్ సో a:b అయితే ఓవరాల్ యావరేజ్ అడిగిన అనుకోండి, నెట్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్ మొత్తం సగటు ఎంత అంటే మొత్తం సగటు MA ప్లస్ N/B NB బై సో ఇక్కడ నెంబర్స్ M ప్లస్ N. ఇది వెయిటెడ్ యావరేజ్. సో వెయిటెడ్ యావరేజ్ ఒక్కోసారి 3 సంఖ్యలు కూడా ఇవ్వచ్చు మనకి. ఎన్ని సంఖ్యలు? 3 నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. చూడండి, సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్ A:B:C సంఖ్యలో ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే A:B:C. నెక్స్ట్ సగటు, వీటి యొక్క సగటు వచ్చేసి P:Q:R అనుకోండి. సో మొత్తం సగటు ఓవరాల్ యావరేజ్ మొత్తం సగటు ఈజ్ ఈక్వల్ టు A:P AP ప్లస్ B:Q BQ ప్లస్ C:R CR బై A ప్లస్ B ప్లస్ C.
ఏ ప్లస్ బి ప్లస్ సి. దీన్నే మనం వెయిటెడ్ యావరేజ్ అంటాము. ఏమంటాం? వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ అంటాం. దీన్నే మనం వెయిటెడ్ యావరేజ్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్కూల్లో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే బాయ్స్ 20 మెంబర్స్, గర్ల్స్ 30 మెంబర్స్ ఉన్నారు అనుకున్నారు. ఒక స్కూల్లో బాయ్స్ వచ్చేసి 20 మెంబర్స్, గర్ల్స్ వచ్చేసి 30 మెంబర్స్ ఉన్నారు అనుకున్నారు. వీళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసి ఇక్కడ 40 కిలోగ్రామ్. బాయ్స్ వచ్చేసి 40 అనుకున్నారు, గర్ల్స్ వచ్చేసి 35 అనుకున్నారు. మరి ఓవరాల్ యావరేజ్ ఎంత అన్నాడు అనుకోండి. మొత్తం మీద యావరేజ్ ఎంత అన్నాడు అనుకోండి. ఓవరాల్గా యావరేజ్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు క్వశ్చను. ఓవరాల్గా యావరేజ్ ఎంత ఉన్నదని అడుగుతున్నాడు. రైట్. జోన్ దీని సొల్యూషన్ ఏ విధంగా చేస్తామంటే ఏం చెప్పుకుంటున్నాం మనం? సో నెంబర్స్ బాయ్స్ 20 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 30 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి యావరేజ్ వచ్చేసి బాయ్స్ యొక్క యావరేజ్ 40, గర్ల్స్ యొక్క యావరేజ్ 35 అయితే మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ ఓవరాల్గా యావరేజ్ ఎంత ఉంది అంటుండు. సో మరి ఓవరాల్ యావరేజ్ ఎలా ఉందో చూద్దాం. రైట్. చూడండి, ఓవరాల్ యావరేజ్ అంటే ఎంతమందో చెప్పినాం. వెయిటెడ్. సో 20 × 40. సో నెట్ యావరేజ్ అంటాం దీన్నే. సో 20 × 40 ప్లస్ 30 × 35. 30 × 35 బై 20 + 30. 20 + 30. 20 + 30. ఇంకా 40 × 20 అంటే 800 ప్లస్. సో 35 × 3. 35 3 అంటే 105. సో 0 ఉంది కాబట్టి 1050 బై ఇక్కడ 50. ఇక్కడ 1850 వస్తుంది. 1850 బై 50. ఇక 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 5 1s are 5 3s are 15, 35 అయింది, 5 7s are. సో ఎంత వస్తుందంటే 37 వస్తుంది. ఎంత వస్తుంది ఓవరాల్గా? సో ఓవరాల్ యావరేజ్ ఎంత వస్తుందంటే 37 వస్తుంది. ఎంత వస్తుంది? 37. ఇది ఫస్ట్ మెథడు. వెయిటెడ్ యావరేజ్లోనే ఫస్ట్ మెథడ్లో సాల్వ్ చేస్తే మనకి ఈ విధంగా సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి 37 వస్తుంది. రైట్. దీన్ని ఇంకా ఈజీగా సాల్వ్ చేయడం కోసం చూడండి, జాగ్రత్త చూడండి. సో ఇదే సెకండ్ కాన్సెప్ట్లో జాగ్రత్త చూడండి. సెకండ్ కాన్సెప్ట్ అంటే దీన్నే ఫస్ట్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సెకండ్లో ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో చూడండి. బాయ్స్ గర్ల్స్ ఎంత మనకి నెంబర్ వచ్చేసి 20:30. ఇది నెంబరు. సో వీళ్ళ యొక్క యావరేజ్ ఏమంటుంది మనకి 40 35. చూడండి, దీన్ని సింపుల్గా చేస్తే ఇంకా 0 నెంబర్స్ కాడ రేషియో చేయండి. నెంబర్స్ దగ్గరనే. సో ఏ రేషియోలో ఉంది? 2:3 ఉంది. రైట్. ఇక్కడ గర్ల్స్కి ఎంత ఉందంటే యావరేజ్ 35 ఉంది. సో బాయ్స్కి ఎంత ఉందంటే యావరేజ్ 40 ఉంది. అంటే యావరేజ్ ఎప్పుడు కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. అంటే ఆ మిడిల్లో ఎక్కడో ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా లోయెస్ట్ ఇక్కడ యావరేజ్లు మనకి 2 యావరేజెస్ కనిపిస్తున్నాయి. 35 అనేది ఒక యావరేజ్, 40 అనేది ఒక యావరేజ్. సో తక్కువ యావరేజ్ ఎంత? 35. ఎక్కువ యావరేజ్ ఎంత? 40. అంటే మనకు వచ్చే నెట్ యావరేజ్ ఎలా ఉంటుందంటే 35 కంటే ఎక్కువ ఉంటుంది, 40 కంటే తక్కువ ఉంటుంది. మరి 35 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఎక్కువ ఉంటుందో తెలియదు. సో లోయెస్ట్ వాల్యూ ఎంత? 35. ఇగో 35 ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లస్. సో ఎంత ఎక్కువ ఉంటుందో చూడాలి. ఇక చూడండి, ఇది కూడా 35 ఉండాలి, కానీ ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. సో ఇంటూ 5 ఎక్కువ ఉంది కాబట్టి 5 అట్లా 5 ఎన్ని మెంబర్స్కి ఎక్కువ ఉంది? ఇక్కడ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు. ఇంటూ 2 బై టోటల్గా అందరికీ డివైడ్ చేయాలి. సో అందరికీ డివైడ్ చేయాలి. ఇక 2 + 3
బాయ్స్ 2 మెంబర్స్, గర్ల్స్ 3 మెంబర్స్. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్. సో 5 మెంబర్స్కి డివైడ్ చేయాలి. ఎంతమందికి డివైడ్ చేయాలి? 5 మెంబర్స్కి. ఇంకా 5కి 5 క్యాన్సిల్ అయితే 5కి 5 క్యాన్సిల్ అయితే 35 + 2 ఎంత అంటే 37. 35 + 7 ఎంత ఏంటంటే 35 + 2 అంటే 37. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 37. ఇది అయితేనేమో క్యాలిక్యులేషన్ టైం తీసుకుంటుంది, ఇది డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దీన్ని ఏమంటామంటే వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ అంటాం. సో ఈ వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ని ఉపయోగించి మనం అర్థమెటిక్లో 25 నుంచి 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. సో ఈ వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ అనేది మనకి ఎన్ని టాపిక్స్లో యూజ్ అవుతుందంటే, సో వెయిటెడ్ యావరేజ్ టాపిక్ రేషియో టాపిక్లో యూజ్ అవుతుంది, పర్సంటేజ్లో యూజ్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ అవుతుంది, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో యూజ్ అవుతుంది. వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో యూజ్ అవుతుంది, టైమ్ అండ్ వర్క్లో కూడా యూజ్ అవుతుంది. ఇన్ని టాపిక్స్లో మనకి యూజ్ అవుతుంది. వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ అనేది రేషియో టాపిక్లో యూజ్ చేస్తాం, పర్సంటేజ్లో యూజ్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ డిస్కౌంట్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం, దానికి సబ్ టాపిక్ ఏముంది? ఇంకా డిస్కౌంట్. సో ఈ 6 టాపిక్స్లో మనం ఈ వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఈ కాన్సెప్ట్ మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో పూర్తిగా, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినామో ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి రేషియో టాపిక్లో వస్తుంది, నెక్స్ట్ పర్సంటేజ్లో వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్ అండ్ డిస్కౌంట్, రాయితీ అంటే నిష్పత్తి అనుపాతము, శాతాలు, లాభ నష్టాలు, బారు వద్ది, కాలము పని, రాయితీ. సో ఈ 6 టాపిక్స్లో ఈ వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ అనేది యూజ్ కావటం జరుగుతుంది. ఇవి మొత్తం ఎన్ని కాన్సెప్ట్లు అయినా ఇప్పుడు మనకి 3 కాన్సెప్ట్లు. సో ఈ 3 కాన్సెప్ట్లని బేస్ చేసుకొని మనం యావరేజ్లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఇచ్చిండు, ఒకసారి 3 కూడా రావచ్చు, 3 వచ్చినా సాల్వ్ చేయవచ్చును. అది మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. ఇక మరి దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, దీంట్లో మనకి ఇక ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే చూడండి, బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెయిటెడ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెంబర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాయినింగ్ అండ్ రీప్లేస్మెంట్ బేస్డ్ ఉంటాయి, ఫ్యామిలీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రికెట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెంపరేచర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హోటల్ ఎక్స్పెండిచర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలిగేషన్ మెథడ్ ఉంటుంది, లాస్ట్ మిస్లేనియస్. మొత్తం దీంట్లో యావరేజ్ టాపిక్లో మొత్తం మనకి 10 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమేమిటవి? బేసిక్ ప్రాబ్లమ్స్, రెండోది వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్, మూడోది నెంబర్ బేస్డ్ ప్రాబ్లమ్స్, నాలుగోది జాయినింగ్ ఆర్ రీప్లేస్మెంట్, 5 ఫ్యామిలీ బేస్డ్ ప్రాబ్లమ్స్, 6 క్రికెట్ బేస్డ్ ప్రాబ్లమ్స్, 7 టెంపరేచర్ బేస్డ్ ప్రాబ్లమ్స్, 8 హోటల్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్డ్ ప్రాబ్లమ్స్, 9 ఎలిగేషన్ మెథడ్, 10 వచ్చేసి మిస్లేనియస్. సో దీంట్లో మనం ఫస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. రైట్. మరే ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి బేసిక్ ప్రాబ్లమ్స్. రైట్. బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుంటున్నాం. మొత్తం 10 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్. మరి ఈ బేసిక్ ప్రాబ్లమ్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఈ బేసిక్ ప్రాబ్లమ్స్లో టైప్ 1, టైప్ ఏ అనుకుందాం. టైప్ ఏ ఏంటంటే డిఫరెంట్ ఈక్వల్గా ఉన్నప్పుడు, భేదము సమానంగా ఉన్నప్పుడు, డిఫరెన్స్ ఆర్ ఈక్వల్ అంటే భేదము సమానంగా ఉన్నప్పుడు, రైట్. టైప్ ఏ బేసిక్ ప్రాబ్లమ్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో టైప్ ఏ గురించి చెబుతున్నాం. డిఫరెన్స్ ఆర్ ఈక్వల్, భేదము సమానంగా ఉన్నప్పుడు. మరి భేదము సమానంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్ములా ఏంటంటే సగటుకి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2.
భేదము సమానంగా ఉన్నప్పుడు యావరేజ్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. భేదము సమానంగా ఉన్నప్పుడు సగటు ఫార్ములా ఏంటంటే సగటు ఫార్ములా మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. చివరి సంఖ్య బై 2. భేదము సమానంగా ఉన్నప్పుడు సగటు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. రెండోది ఏంటంటే యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ నెంబర్. యావరేజ్ ఈజ్ ఆల్వేస్ మిడిల్ నెంబర్. యావరేజ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే మిడిల్ మధ్యలో ఉంటుంది. సగటు అనేది ఆడుంటుందంటే సగటు మధ్యలో ఉంటుంది. సగటు ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. సో యావరేజ్ విల్ బి మిడిల్ నెంబర్. ఎప్పుడు భేదము సమానంగా ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆర్ ఈక్వల్. భేదము సమానంగా ఉంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. సగటు ఈజ్ ఈక్వల్ టు మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. మరి యావరేజ్ ఈజ్ ఆల్వేస్ మిడిల్ నెంబర్. సగటు అనేది మధ్యలో ఉంటుంది. మరి ఈ భేదము సమానంగా ఉండే సంఖ్యలు ఏందో చూద్దాం. మరి భేదము సమానంగా ఉండే సంఖ్యలు చూడండి. భేదము సమానంగా ఉండే సంఖ్యలు సమానంగా ఉండు సంఖ్యలు సమానం. మరి ఐడియా రావాలి మీకు. భేదం సమానంగా వెయిట్లలో సమానంగా ఉంటుంది. మరి యావరేజ్ కనుక్కోవాలంటే బేసిక్ ప్రాబ్లమ్స్లో 2 టైప్స్ అని చెబుతున్నాం. భేదం సమానంగా ఉన్నప్పుడు, భేదము సమానంగా లేనప్పుడు. మరి భేదం సమానంగా ఉన్నప్పుడు సగటు ఏం చెబుతున్నాం? మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. మరి భేదం సమానంగా ఉండే సంఖ్యలు ఏంటి? సో అవేంటి అంటే ఫస్ట్ వన్ సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. సో ఎగ్జాంపుల్ సహజ సంఖ్యలు అంటే మనకు తెలుసు కదా. 1 2 3 4 5 6 7. సో ఇలా వీటిని మనం ఏమంటాం? సహజ సంఖ్యలు అంటాం. మరి సహజ సంఖ్యల్లో వాటి మధ్య భేదం ఎంత చూడండి? 1. ఇక్కడ భేదం ఎంత? 1. సో భేదము 1. భేదం ఎంత ఉంది? 1. సో సహజ సంఖ్యల్లో అంత భేదం ఎలా ఉంది? సమానంగా ఉంది. సో న్యాచురల్ నెంబర్స్లో డిఫరెంట్ ఎంత? ఈక్వల్. ఆ డిఫరెంట్ ఎంత వాల్యూ? 1. సహజ సంఖ్యల్లో భేదం ఎంత అంటే సమానంగా ఉన్నది. ఆ భేదం విలువ ఎంత అంటే 1. సో న్యాచురల్ నెంబర్స్ భేదం సమానంగా ఉండే సంఖ్యలు ఏంటిదంటే ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు. ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు. ఏ సంఖ్యలు? సరి సంఖ్యలు. సో భేదం సమానంగా ఉండే సంఖ్యలు ఏంటి అంటే సరి సంఖ్యలు. సో సరి సంఖ్యలు అంటే మనకు తెలుసు 2 4 6 8 10 12 ఇలా కొన్ని తీసుకున్నారు. ఇవి సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్. సో మరి వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. డిఫరెంట్ ఎంత ఉందంటే 2 ఉంది. ఈక్వల్ ఉందా లేదా? సో ఈక్వల్ అనేది. సో డిఫరెంట్ అనేది ఈక్వల్గా ఉంది. సో డిఫరెన్స్ అనేది ఎలా ఉంది? ఈక్వల్గా ఉంది. ఎంత ఉంది? 2 ఉంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఏ నెంబర్స్? ఆడ్ నెంబర్స్. బేస్ సంఖ్యలు అంటాం వీటినే. బేసి సంఖ్యలు చూడండి. బేస్ సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 11 వీటిని ఆడ్ నెంబర్స్ అంటాం. సో వీటి యొక్క డిఫరెంట్ చూసినట్టయితే మనకి 2. ఆడ్ నెంబర్స్ యొక్క డిఫరెంట్ కూడా ఎంత? 2. ఆడ్ నెంబర్స్ యొక్క డిఫరెంట్ కూడా ఎంత ఉంది? 2 ఉంది. సో డిఫరెన్స్ ఎలా ఉంది? ఈక్వల్గా ఉంది. సో ఈ ఆడ్ నెంబర్స్లో కూడా డిఫరెన్స్ ఎలా ఉందంటే ఈక్వల్గా ఉంది. ఎంత అంటే డిఫరెంట్ 2. సో ఈవెన్ నెంబర్స్లో కూడా డిఫరెంట్ 2నే. సో ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్స్లో డిఫరెన్స్ అనేది 2నే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆఫ్ 3 అని అనుకోండి. మల్టిపుల్ ఆఫ్ 3 3 యొక్క గుణిజాలు అని అనుకోండి.
3 యొక్క గుణిజాలు 3 యొక్క గుణిజాలు అంటే 3, 6, 9, 12, 15 ఒక 5 రాస్తున్నాం. ఇవి 3 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 3. సో వీటి యొక్క డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ 3, ఈ డిఫరెన్స్ ఎంత 3, సో ఈ డిఫరెన్స్ ఎంత 3, సో ఈ డిఫరెన్స్ ఎంత 3. సో డిఫరెంట్ మల్టిపుల్స్ ఆఫ్ 3. సో ఇక్కడ ఏది ఉంటే దాని యొక్క డిఫరెంట్ అదే. మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి డిఫరెంట్ 3, మల్టిపుల్ ఆఫ్ 5 అయితే డిఫరెంట్ 5, మల్టిపుల్ ఆఫ్ 10 అయితే డిఫరెంట్ 10, మల్టిపుల్ ఆఫ్ k అయితే డిఫరెంట్ k. అంటే భేదము సమానంగా ఉండే సంఖ్యలు ఎన్ని వచ్చినాయంటే మనకి 4 మెంబర్స్ వచ్చినాయి. డిఫరెన్స్ ఆర్ ఈక్వల్, దిస్ ఆర్ 4. ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్సు సహజ సంఖ్యలు, సెకండ్ వన్ ఈవెన్ నెంబర్సు సరి సంఖ్యలు, థర్డ్ వన్ ఆడ్ నెంబర్సు బేస్ సంఖ్యలు, ఫోర్త్ వన్ మల్టిపుల్స్. ఈ 4 అనేవి భేదం ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాబ్లం చేద్దాం. వీటి మీద కొన్ని ప్రాబ్లం చేద్దాం. చూడండి. మొదటి 10 సంఖ్యల సగటు, మొదటి 10 సహజ సంఖ్యల సగటు, మొదటి 10 సహజ సంఖ్యల సగటు, సహజ సంఖ్యల సగటు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటుండు. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చదువుతున్నాం మనం? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్. యావరేజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. ఫస్ట్ నెంబర్ ఎంత? ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ నెంబర్ 1 ప్లస్ లాస్ట్ నెంబర్ ఎంత? 10 బై 2. సో 1 ప్లస్ 10 అంటే 11 బై 2. 11 బై 2 అంటే ఎంత అంటే 5.5. సో యావరేజ్ ఎంత? 5.5. సో లేదు అనుకుంటే దీనికి ఫార్ములా కూడా ఉంది. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. మొదటి n సహజ సంఖ్యల సగటు, మొదటి n సహజ సంఖ్యల సగటు, సహజ సంఖ్యల సగటు. ఫార్ములా ఏంటంటే n+1/2. ఫార్ములా ఏంటిది? n+1/2. n+1/2. సో n అంటే 10 కదా, 10+1/2. సో 11/2 అంటే 5.5. 5.5. మొదటి n సహజ సంఖ్యల సగటు ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n+1/2. దాన్నే సింపుల్గా మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అంటున్నాం. సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ అంటే 1, ఇక్కడ లాస్ట్ నెంబర్ అంటే ఏమొచ్చిందో 10. సో 1 + 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 11/2. 11/2 అంటే 5.5. నెక్స్ట్ సెకండ్ నెంబరు చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20. 1 నుంచి 20 వరకు గల, 1 నుంచి క్వశ్చన్ ఏంటంటే 1 నుండి 20 వరకు గల, 20 వరకు గల సరి సంఖ్యల సగటు అంటుండు. సరి సంఖ్యల సగటు 1 నుంచి 20 వరకు గల సరి సంఖ్యల సగటు అంటుండు. మరి మనకి సరి ఈవెన్ నెంబర్స్ అంటుండు. వీ కెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. మరి యావరేజ్ అంటే ఏం చెప్తున్నాం మనం? సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. యావరేజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకుంటున్నాం మనం? ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అని చెప్తున్నాం. సో ఫస్ట్ నెంబరు మరి ఈవెన్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 2 ప్లస్, మరి ఇక్కడ ఎక్కడి నుంచి అడిగిన నెంబర్స్ 1 to 20 అన్నాడు. సో 20 అనేది ఏంటిది? లాస్ట్ నెంబర్ ఎంత? 20. 20 ఈవెన్ నెంబరే కాబట్టి 20/2. సో 22/2. 22/2 అంటే 11. 22/2 అంటే ఎంత అంటే 11. సో ఇది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to
20. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 30 అన్నాం అనుకోండి. ఇది 1 నుంచి 30 వరకు గల బేస్ సంఖ్యల సగటు, 1 నుంచి 30 వరకు గల బేసి సంఖ్యల సగటు, ఇది 1 నుంచి 30 వరకు గల బేస్ సంఖ్యల సగటు అంటుండు. సో యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 30 రైట్. మనకి బేస్ సంఖ్యల సగటు అంటుండు. ఆడ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుందంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. మరి ఆడ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 1. ఆడ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఎంత 1. నెక్స్ట్ మరి లాస్ట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనకి 30 ఉంది. బట్ 30 ఏంటిది, అది ఈవెన్ నెంబరు, సరి సంఖ్య. మనకి కావాల్సింది మనకి ఏంటిది, ఆడ్ నెంబర్ కావాలి. సో 30 ఈవెన్ నెంబర్ కాబట్టి దాని బిఫోర్ నెంబరు 29. సో 1 + 29/2. సో 30/2 అంటే 2 1s are 2 15s are. ఆన్సర్ ఏంటంటే 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతకుముందు అండి సరే ఈవెన్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ నెంబర్ అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్లో ఫస్ట్ నెంబరు. సో ఇక్కడ ఏమంటుండు, ఆడ్ నెంబర్లో ఫస్ట్ ఆడ్ నెంబర్ ఎంత 1. నెక్స్ట్ ఇవే క్వశ్చన్స్ని ఇంకా ఎలా అడగవచ్చు అంటాడు. చూడండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 11 to 30 అన్నాడు అనుకుందాం. అంటే 11 నుంచి 30 వరకు గల 30 వరకు గల సరి సంఖ్యల సగటు అన్నాడు అనుకోండి. సో ఈ సరి సంఖ్యల సగటు కనుక్కోవాలి మనం. 1 నుంచి 30 వరకు గల సరి సంఖ్యల సగటు అంటుండు. మరి సరి సంఖ్యల ఈవెన్ నెంబర్స్ కదా. సో ఈవెన్ నెంబర్స్ మనకి యావరేజ్ అంటే ఏంది, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాం అంటే ఫార్ములా మనం భేదం డిఫరెన్స్ ఈక్వల్ ఉంది కాబట్టి ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. భేదము సమానంగా ఉన్నప్పుడు సగటుకి ఫార్ములా అని చెప్పుకుంటున్నాం అంటే మనం ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అని చెబుతున్నాం. సో ఇది యావరేజ్ ఈక్వల్ టు ఏంది, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. మరి ఇక్కడ సరి సంఖ్యలు అంటుండు. సరి సంఖ్యల సగటు ఎక్కడి నుంచి ఎక్కడికి, 11 నుంచి 30 వరకు సరి సంఖ్యలు. మరి 11 నుంచి అడుగుతుండు మనకి. ఫస్ట్ నెంబర్ అంటే ఇక్కడ 2 కాదు, 11 నుంచి నెంబర్ తీసుకోవాలి. 11 నుంచి 30 వరకు విల్ టేక్ ద నెంబర్స్ ఫ్రమ్ 11 to 30. సో 11 అనేది ఆడ్ నెంబరు. సో మనకు కావాల్సింది ఈవెన్ నెంబరు. సో నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఎంత అంటే 12 ప్లస్ 30 ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబరు, 30/2. సో 12 + 30 42/2. 42/2 అంటే 21. 42/2 అంటే 21. సో ఇది ఏంటిది మనకి ఈ విధంగా డైరెక్ట్గా అడగచ్చు. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఒకవేళ ఈవెన్ ప్లేస్లో ఒకవేళ ఆడ్ అడిగిండు అనుకోండి, ఇదే క్వశ్చన్ని ఆడ్ నెంబర్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా చేయాలి, అప్పుడు ఏం చేయాలి, యావరేజ్. చూడండి ఇదే క్వశ్చన్ని
ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 11 to 30 అడిగిండు అనుకోండి, అంటే 11 నుంచి 30 వరకు గల బేస్ సంఖ్యల సగటు అన్నాడు అనుకోండి. అప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. ఫార్ములా ఏంటిది మనకి, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. మనకి ఆడ్ నెంబర్స్, సో ఆడ్ నెంబర్స్ కాబట్టి 11 అనేది ఏంటిది, ఆడ్ నెంబర్ అవుతుంది. 11 అనేది ఏమవుతుంది, ఆడ్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 30 ఈజ్ ద ఈవెన్ నెంబర్. బిఫోర్ 29 ఈజ్ ద ఆడ్ నెంబర్. సో 29 బై 2, 11 ప్లస్ 29, 40/2 అంటే ఎంత వస్తుంది అంటే మనకి 20 వస్తుంది. ఎంత వస్తుంది, 20 వస్తుంది. సో ఈ విధంగా, సో ఇది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 11 to 30. ఇది ఇక్కడ, ఇది ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, మనకి ఇంకే విధంగా అడగవచ్చు అంటే చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. మొదటి 5 వరుస సరి సంఖ్యల సగటు. మొదటి 5 వరుస సరి సంఖ్యల సగటు. చూడండి, మొదటి 5 వరుస సరి సంఖ్యల సగటు అంటుండు. దీని జనరల్గా ఎలా చేయాలంటే మనం, సో మొదటి 5 సరి సంఖ్యలు రాస్తున్నాం చూడండి, 2, 4, 6, 8, 10. 5 వరుస సరి సంఖ్యలు రాసినాం. సో సరి సంఖ్యలు కాబట్టి భేదం అనేది సమానంగా ఉంటుంది. సో భేదం సమానంగా ఉంటే మనం రెండో కాన్సెప్ట్ ఏం చెప్పినాం, యావరేజ్ విల్ బి మిడిల్ నెంబర్ అని చెప్పినాం. సగటు ఎక్కడ ఉంటుందని చెప్పినా, మధ్యలో ఉంటుందని చెప్పిన. సో ఇదే ఏమవుతుందంటే యావరేజ్ అవుతుంది. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6. అయితే ఇట్లా 5 ఉన్నాయి కాబట్టి 5 సరి సంఖ్యలు రాసినాం. ఒకేసారి వాడు 100 ఇవ్వచ్చు, 500 కూడా ఇవ్వచ్చు. అప్పుడు రాయడం ఇబ్బంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఉంది. సో డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే చూడండి, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n కాన్జుగేటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n+1. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఆడ్ నెంబర్స్కి అడిగిండు అనుకోండి, ద యావరేజ్ ఆఫ్ అంటే తెలుగు మీడియంలో మొదటి n సరి సంఖ్యల సగటు. మొదటి n వరుస సరి సంఖ్యల సగటు ఫార్ములా ఏంటంటే సరి సంఖ్యల సగటు n+1. మొదటి n వరుస సరి సంఖ్యల సగటు ఫార్ములా ఏంటంటే n+1. ఒకవేళ ఆడ్ నెంబర్స్కి అడిగిండు అనుకోండి, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. ఆడ్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏంటంటే n. ఆడ్ నెంబర్స్ కంటే మొదటి n వరుస బేస్ సంఖ్యల సగటు. మొదటి n వరుస బేస్ సంఖ్యల సగటు అన్నాడు అనుకోండి. బేస్ సంఖ్యల సగటు అంటే n ఫార్ములా. బేస్ సంఖ్యల సగటుకు ఫార్ములా ఏంటంటే n. మొదటి n వరుస సరి సంఖ్యల సగటు ఫార్ములా ఏంటంటే n+1. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. ఒకవేళ ఇదే ప్రాబ్లంని మనం ఇక్కడ చూడండి, ఈవెన్ ప్లేస్లో ఆడ్ నెంబర్స్ పెట్టిండు అనుకోండి, ఆడు. సో ఇక్కడ సరి సంఖ్యల ప్లేస్లో బేసి అని పెడితే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఇదే అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది,
బేస్ సంఖ్యలకి అయితే ఆన్సరు ఇచ్చినటువంటిదే అవుతుంది. సరి సంఖ్యలకి ఈవెన్ నెంబర్స్కి అయితే ఒకటి యాడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏముంటుందంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నాను అనుకోండి. అంటే 3 యొక్క మొదటి 5 గుణిజాల సగటు. 3 యొక్క మొదటి 5 గుణిజాల సగటు. మొదటి 5 గుణిజాల సగటు. 5 గుణిజాల సగటు. 3 యొక్క మొదటి 5 గుణిజాల సగటు అంటుండు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇక్కడ చూడండి 3 యొక్క మొదటి 5 గుణిజాలు అంటుండు. సో దీన్ని 3 యొక్క మొదటి 5 గుణిజాలు అంటే రాయొచ్చు. ఇంకా 3, 6, 9, 12, 15. సో ఇవి ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. సో ఇప్పుడు యావరేజ్ ఏమవుతుంది? మిడిల్ నెంబర్. సో డిఫరెంట్ ఈక్వల్గా ఉంది మల్టిపుల్స్ కాబట్టి దిస్ ఈజ్ ద యావరేజ్. ఇది ఫస్ట్ మెథడు. మరి సెకండ్ మెథడ్లో ఎలా చేస్తామంటే సెకండ్ మెథడ్లో సో ఎన్ని మల్టిపుల్స్ అడుగుతుండు? 5 మెంబర్స్. సో 3 యొక్క మొదటి 5 గుణిజాలు. సో 5 గుణిజాలు కదా. సో యావరేజ్ చూడండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకుంటున్నాం మనం? ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అని చెప్పినాం. యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. ఇక్కడ ఎన్ని గుణిజాలు అంటుండో? 5. అంటే ఫస్ట్ 1 ప్లస్ 5/2. 1 ప్లస్ 5/2 అంటే 3 వస్తుంది. 1 ప్లస్ 5/2 6/2. 6/2 అంటే 3. సో దేని మల్టిపుల్స్ అంటుండే ఇక్కడ? 3 యొక్క. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి సో 3 × 3. 3 × 3 అంటే ఎంత అంటే 9. 3 × 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 9. సో ఆన్సర్ ఎంత అంటే సో 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. లేదు అనుకుంటే మూడో ఫార్ములా ప్రకారం గుర్తుంచుకుంటా అంటే k × n+1/2. k × n+1/2 ఫార్ములా ప్రకారం గుర్తుంచుకుంటాం మేమంటే ఫార్ములా ఏంటంటే k × 1+1/2. ఆ k అనేది ఏంటిదంటే గుణిజాలు. దేని యొక్క గుణిజాలు అంటాడో అది. ఇక్కడ 3 యొక్క గుణిజాలు అన్నాడు. ఇది k వాల్యూ. సో దిస్ ఈజ్ ద k వాల్యూ. ఇక్కడ ఇది k వాల్యూ. దిస్ ఈజ్ ద k వాల్యూ. సో 3 కదా. ఇంకో 3 × n అంటే ఎన్ని నెంబర్స్? 5 + 1/2. 5 + 1/2. సో 3 × 3. సో 3 3s are ఎంత అంటే 9. 3 3s are ఎంత? 9. ఇది ఏంటంటే భేదము సమానంగా ఉన్నప్పుడు. బేసిక్ ప్రాబ్లమ్స్లో మనం టైప్ 1 గురించి నేర్చుకున్నాం. టైప్ 1 ఏంటంటే భేదము సమానంగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఒక్కోసారి డైరెక్ట్గా ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి కొన్ని నెంబర్స్ రాస్తున్నా డైరెక్ట్గా. 2 4 6 8 10 12 వీటి యొక్క యావరేజ్ అడిగిన అనుకోండి. సో యావరేజ్ ఎంతో కనుక్కోవాలి. ఇంక యావరేజ్ రెండోది చూడండి. 3 6 9 12 15 18 21 దీని యొక్క యావరేజ్ కావాలి మనకి. నెక్స్ట్ 10 14 18 22 26. సో దీని యొక్క యావరేజ్ కావాలి. చూడండి డైరెక్ట్ రాయొచ్చు మీరు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ ఈక్వల్ ఉందా లేదా చూడాలి. చూడండి అన్నిట్లలో డిఫరెంట్ ఈక్వల్ ఉంది. సో అన్నిట్లలో డిఫరెంట్ ఈక్వల్ ఉంది. డిఫరెంట్ ఈక్వల్ ఉంటే ఏమవుతుంది అని చెప్పినా యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది.
యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 2, 4, 6, 8, 10, 12. సో 2, 2, 2, 2 అన్నిట్లో డిఫరెంట్ ఈక్వల్ ఉంది. డిఫరెంట్ ఈక్వల్ ఉంది కాబట్టి యావరేజ్ ఏమవుతుందంటే మిడిల్ నెంబర్ అవుతుంది. మరి మిడిల్ నెంబర్ అంటే ఇటు 3 నెంబర్స్, ఇటు 3 నెంబర్స్, ఇక్కడ ఏమన్నా మిడిల్ నెంబర్ ఉంది. ఆ మిడిల్ నెంబర్ ఏంటిది? 6కి 8కి మధ్యలో ఉన్నటువంటి మిడిల్ నెంబర్ ఏంటంటే 7. సో యావరేజ్ ఎంత అంటే 7. యావరేజ్ ఎంత? 7. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఫరెంట్ 3, 3, 3, 3, 3, 3. సో డిఫరెంట్ ఎలా ఉంది? ఈక్వల్గా ఉంది. సో ఈక్వల్గా ఉంది కాబట్టి మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుంది. సో మిడిల్ నెంబర్ అంటే చూడండి ఇంకా ఇటు 3 నెంబర్స్ తీసేద్దారి. సో ఇటు 3 నెంబర్స్ పూర్తిగా రిమైనింగ్ 12 అనేది యావరేజ్ అవుతుంది. సో మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ యావరేజ్ అవుతుంది. యావరేజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇంతకుముందు మనం డిఫరెన్స్ ఈక్వల్గా ఉండే నెంబర్స్ 4 అని చెప్పుకున్నాం. ఏంటిది? న్యాచురల్ నెంబర్స్ చెప్పినాం, జీవన్ నెంబర్ చెప్పినాం, నెక్స్ట్ ఆడ్ నెంబర్ చెప్పినాం, మల్టిపుల్స్ చెప్పినాం, సహజ సంఖ్యల గురించి చెప్పినాం, సరి సంఖ్యలు చెప్పినాం, బేస్ సంఖ్యలు చెప్పినాం, గుణ్య సంఖ్యలు చెప్పినాం. నెక్స్ట్ భేదం సమానంగా ఉండే సంఖ్యలు ఏంటంటే అంక శ్రేణిలో ఉన్న సంఖ్యలు కూడా భేదం సమానంగా ఉంటుంది. ఇది ఏపీ. సో ఏపీలో ఉండే ఏపీ సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండే అంక శ్రేణిలో ఉండేటటువంటి నెంబర్స్లో కూడా అంక శ్రేణిలో ఉంటే నెంబర్స్ వాటికి యావరేజ్ కూడా మిడిల్ నెంబర్ అవుతుంది. ఇదండి ఇక్కడ డిఫరెంట్ 4, 4, 4, 4. సో డిఫరెంట్ ఈక్వల్గా ఉంది. డిఫరెంట్ ఈక్వల్ ఉంది కాబట్టి మిడిల్ నెంబరు. మరి మిడిల్ నెంబర్ చూడండి ఏమవుతుందో. సో ఇటు 2 నెంబర్స్ క్యాన్సిల్ చేద్దాం, ఇటు 2 నెంబర్స్ క్యాన్సిల్ చేద్దాం. సో ఇక మిగిలినటువంటి 18 ఏమవుతుందంటే సో యావరేజ్ అవుతుంది. ఏమవుతుంది? యావరేజ్ అవుతుంది. యావరేజ్ ఈక్వల్ టు 18. సో ఈ విధంగా డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు, డిఫరెంట్ భేదము సమానంగా ఉన్నప్పుడు సగటుకు ఫార్ములా ఏంటంటే మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. సో ఇఫ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ విల్ బి ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. యావరేజ్ విల్ బి ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. నెక్స్ట్ టైప్ 2. సో టైప్ 2, టైప్ 2, టైప్ బి అన్నాం కదా, ఇది టైప్ ఏ అన్నాం కదా, ఇది టైప్ బి అనుకుందాం. అరే సో ఇది టైప్ బి. డిఫరెన్స్ ఆర్ నాట్ ఈక్వల్. చూడండి డిఫరెన్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఆర్ నాట్ ఈక్వల్ భేదము సమానంగా లేనప్పుడు. ఇంతకుముందు మనం భేదము సమానంగా ఉన్నప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు భేదము సమానంగా లేనప్పుడు, మరి భేదం సమానంగా లేనప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. 10, 12, 15, 18, నెక్స్ట్ 20ల సగటు. 20ల సగటు ఎంత? చూడండి ఫైండ్ ద యావరేజ్ ఆఫ్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 10, 12, 15, 18, 20. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇక్కడ 10, 12, 15, 18, 20ల సగటు ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 10, 12, 15, 18, 20. మరి యావరేజ్ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? బేసిక్ ప్రాబ్లమ్స్లో 2 టైప్స్ చూస్తున్నాం. భేదం సమానంగా ఉంటే యావరేజ్ ఏమంటున్నాం అంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అంటున్నాం. భేదం సమానంగా లేకపోతే, సో మరి భేదం సమానంగా లేకపోతే యావరేజ్ ఏందో చూద్దాం. మరి ఇక్కడ భేదం ఎలా ఉంది? ఇక్కడ చూడండి డిఫరెంట్ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. డిఫరెంట్ అనేది ఈక్వల్గా లేదు. ఆ భేదం అనేది సమానంగా లేదు. మరి భేదము సమానంగా లేదు అంటే మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ నెంబర్ 1 ఏంటిది? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పుకున్నాం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై, సగటు ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం? మొత్తము బై సంఖ్య, సింపుల్గా. సో మొత్తము బై సంఖ్య కాన్సెప్ట్ నెంబర్ 1 చెప్పుకున్నాం కదా, అదనమాట ఫార్ములా. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మొత్తము బై సంఖ్య. సో మొత్తము చూడండి యావరేజ్. సో యావరేజ్ మొత్తము ఇంకా 10 + 12 + 10 + 12 + 15 + 18 + 20 బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి.
5. చూడండి ఇక్కడ 12 + 18 అంటే 30, 30 + 10 40, 55, 75 వస్తుంది. సో 75/5, 75/5. సో 5 1s are 5 15s are 5 1s are 5 15s are. సో ఆన్సర్ ఎంత అంటే 15. సో ఆన్సర్ ఎంత వస్తుందో మనకి 15. మీకు డౌట్ రావచ్చు, సార్ 15 మిడిల్లో ఉంది కదా, మిడిల్ నెంబర్ ఆన్సర్ వచ్చింది కదా అని. సో ఇది కాదు, ఇక్కడ ఆన్సర్ 15 వచ్చింది కానీ 15 నెంబర్ మిడిల్ నెంబర్ అనేది ఆన్సర్ రాదు. భేదము సమానంగా లేనప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్ నెంబరే మనకి సమాధానంగా రాదు. సో భేదము సమానంగా లేనప్పుడు ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో 10 + 12 + 15 + 18 + 20, 12 + 18 అంటే 30, 30 + 10 అంటే 40, 40 ప్లస్ ఇక్కడ 55, 15 కదా. సో 20, 75, 75/5 అంటే 15. సో యావరేజ్ ఎంత అంటే 15. ఇది ఫస్ట్ మెథడ్, ఫార్ములా మెథడు. ఫార్ములా మెథడ్లో ఫార్ములా సాల్వ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే యావరేజ్ = సమ్ బై నెంబర్స్. మరి సెకండ్ మెథడ్ చూద్దాం. మరి సెకండ్ మెథడ్, మెథడ్ 2. సో మెథడ్ 2 చూడండి, అజ్యూమ్ యావరేజ్ ఇచ్చినటువంటి నెంబర్ చూడండి. నెంబర్స్ ఏమి ఇచ్చినట్టు మనకి 10, 12, 15, 18, 20. నేను ఏదో ఒకటి యావరేజ్ అనుకున్నా. అంటే యావరేజ్ ఎలా ఉంటుందంటే 10 కంటే ఎక్కువ ఉంటుంది, 20 కంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు యావరేజ్ ఎక్కడ ఉంటుందంటే లోయెస్ట్ నెంబర్ వచ్చేసి 10, హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 20. యావరేజ్ ఎప్పుడు, సగటు ఎప్పుడు కూడా చిన్న సంఖ్య కంటే ఎక్కువ, పెద్ద సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ యావరేజ్, సో యావరేజ్ క్లియర్గా ఏంటంటే 10 కంటే ఎక్కువ ఉంటుంది, 20 కంటే తక్కువ ఉంటుంది. అంటే యావరేజ్ బిట్వీన్ 10 and 20. యావరేజ్ బిట్వీన్ 10 and 20 అంటే 10కి 20కి మధ్యలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందో తెలియదు యావరేజ్. సో మనం ఏమనుకుందామంటే చూడండి, ఏదో ఒక యావరేజ్ అనుకుందాం ఇందులో. సో అజ్యూమ్ యావరేజ్. సో ఈ 10కి 20కి మధ్యలో ఏదో ఒక నెంబర్ అనుకోవచ్చు, లేకపోతే ఉన్న నెంబర్లోనే ఒకటి అనుకోవచ్చు. సో 15 అనుకున్నారా, లేకపోతే ఒక 14 అనుకుందాం. లేనటువంటి నెంబర్ అనుకుందాం, ఉన్న నెంబర్ అయినా అనుకోవచ్చు, మన ఇష్టం, మీ ఇష్టం, ఏ నెంబర్ అనుకున్నా ఏం లేదు. 14 యావరేజ్ అనుకుంటున్నాం. అజ్యూమ్ యావరేజ్ అనుకుంటున్నాం అంటే 14 అనుకుంటున్నాం. మరి ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉంది, యావరేజ్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే 10 ఉంది. అంటే యావరేజ్ కంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది కాబట్టి -4. నెక్స్ట్ ఇది ఎంత తక్కువ ఉంది, -2. సో ఇది ఎంత ఎక్కువ ఉంది, +1 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, +1. సో 18 కదా, 18 ఎంత అంటే +4 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, +4 ఎక్కువ ఉంది. నెక్స్ట్ 20, 14 కంటే +6 ఎక్కువ ఉంది, +6. ఇదిగోండి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇక -4, -2 అంటే -6 +6 రెండు క్యాన్సిల్ అయినాయి. సో ఇక ఓవరాల్గా ఏం మిగిలింది, +1 +4. +1 +4 అంటే ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుందంటే +5 వస్తుంది. సో ఈ 5 ఎక్స్ట్రా 5 రూపీస్ ఉంది అనుకుందాం. ఈ 5ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎన్ని నెంబర్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఏమొచ్చింది, మనం అనుకున్నటువంటి అజ్యూమ్ యావరేజ్ ఎంత 14. మనం అనుకున్నటువంటి అజ్యూమ్ యావరేజ్ 14. ఇక్కడ ఏముంది ప్లస్ కాబట్టి ప్లస్, రైట్. ఇక్కడ ఎంత ఉంది, 5 మిగిలింది. ఈ 5ని ఎన్ని నెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 1 2 3 4 5 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి 5/5, 5/5 అంటే 1. సో 14 + 1 అంటే 14 + 1 అంటే ఎంత వస్తుంది, 15 వస్తుంది. సో యావరేజ్ ఎంత వస్తుంది మనకి, 15 వస్తుంది, రైట్. సో ఇది మనం లేనటువంటి నెంబర్ అనుకున్నాం. సో ఉన్న నెంబర్లు అయినా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని చూడండి, ఇదే ప్రాబ్లమ్ని అజ్యూమ్ యావరేజ్ 15 అనుకోండి. అజ్యూమ్ యావరేజ్ అనుకున్నారు 15 అనుకుందాం. ఉన్న నెంబర్స్లోనే అజ్యూమ్ యావరేజ్ ఏదో ఒకటి అనుకున్నారు, 15 అనుకున్నారు. 15 అనుకుంటే సో 10 ఉంది. 10 అంటే 15 కంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది, -5 తక్కువ ఉంది, -5. నెక్స్ట్ 12 ఉంది. సో 15 కంటే ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. సో -3. సో 15 అంటే 0. నెక్స్ట్ 18 అంటే +3, 20 అంటే +5. చూడండి, -5 +5 -3 +3 ఓవరాల్గా 0నే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది అజ్యూమింగ్ మెథడు. ఏంటి మెథడ్ ఇది, అజ్యూమ్ మెథడు. నెక్స్ట్
నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 10, 12, 15, 17, x 20, 22 is 16. Then value of x is చూడండి 10, 12, 15, 17 x 20, 22ల సగటు వచ్చేసి 16 అయినా ఎక్స్ విలువ అంటుండు. చూడండి ఎక్స్ విలువ 10, 12, 15, 17 x 20, 22ల సగటు 16 అయితే ఎక్స్ విలువ ఎంత అంటుండు. సో ఇక్కడ సగటు ఇచ్చిండు. సో వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. చూడండి ఫస్ట్ మెథడ్ వన్ మనకి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? చూడండి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సగటు ఈజ్ ఈక్వల్ టు మొత్తము బై సంఖ్య. సో సమ్ బై నెంబర్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మనకి సమ్ బై నెంబర్. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మొత్తము బై సంఖ్య. సగటు ఈజ్ ఈక్వల్ టు మొత్తము బై సంఖ్య అని తెలుసు మనకి. సో మరి మొత్తము యావరేజ్ ఆల్రెడీ ఇచ్చిండు. సో యావరేజ్ అంట 16 ఈజ్ ఈక్వల్ టు సమ్ అంటే అన్నిటిని యాడ్ చేయాలి. ఇక 10 ప్లస్ 12 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ x ప్లస్ 20 ప్లస్ 22 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 7. సో ఈ 7 అంటే వెళ్తే 16 × 7 అంటే 112. 16 × 7 అంటే ఎంత? 112. నెక్స్ట్ చూడండి ఇంకో 10. ఫస్ట్ అన్ని 10లు యాడ్ చేద్దాం. మరి 10 ప్లస్ 10 20 ప్లస్ 10 ఎంత? 30 ప్లస్ 10 40 ప్లస్ 20 60 ప్లస్ 20 80 వస్తుంది. 80 అన్ని 10s యాడ్ చేసినాం మనం. నెక్స్ట్ కదా 2 ప్లస్ 5 7 ప్లస్ 7 14 ప్లస్ 2 16 అవుతుంది. సో 96 వస్తుంది. ఎంత వస్తుంది? 96. సో 96 ప్లస్ ఎక్స్ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 112 మైనస్ 96 ఎంత వస్తుంది? 16 వస్తుంది ఆన్సరు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే మనకి 16 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 16. క్లియరా? చూడండి 10 20 30 40 60 80. నెక్స్ట్ 2 ప్లస్ 5 7 ప్లస్ 7 14 ప్లస్ 2 16 96. సో మొత్తం ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 16 వస్తుంది. సో ఇది మెథడ్ 1. సో బేసిక్ మెథడు. దీన్నే మరి సింపుల్గా ఏం చేద్దామంటే సెకండ్ మెథడ్ లాజికల్ మెథడ్. ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. సో ఇచ్చినటువంటి సగటునే ఎక్స్ అనుకుందాం. లెట్ యావరేజ్ విల్ బి ఎక్స్. సో మనం అనుకుందామంటే లెట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇచ్చినటువంటి ఎక్స్ యావరేజే ముందైతే ఉందో ఈ సగటు ఏదైతే ఉందో అదే ఎక్స్ అనుకుందాం. ఆ సగటునే ఎక్స్ అనుకుందాం. రైట్. సో ఎక్స్ వాల్యూ అనుకుందాం. చూడండి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16. సో యావరేజ్ ఈ సగటునే మనం ఎక్స్ వాల్యూ అనుకుంటున్నాం. రైట్. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎంత తక్కువ ఉంది? -6. ఇది ఎంత తక్కువ ఉంది? -4. ఇది -1. నెక్స్ట్ ఇది +1. ఇక్కడ 16 కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ +4, ఇక్కడ +6. రైట్. చూడండి క్యాన్సిల్ చేయాలి ఓవరాల్గా. -6 -4 -1 +1 +4 +6. సో ఏం మిగిలింది? 0 కాబట్టి ఏంటిది? 6.
సారీ ఇక్కడ ఏముందో అదే యావరేజ్ అవుతుంది, ఇక్కడ ఏముందో అదే యావరేజ్ అవుతుంది. ఒకవేళ అన్నీ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ అన్ని వాల్యూస్ క్యాన్సిల్ అయ్యి ఒకవేళ ఏదో ఒక నెంబర్ మిగిలింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ +2 మిగిలింది అనుకోండి, ఒకవేళ +2 మిగిలింది అనుకోండి. సో ఏం చేయాలంటే దీనికి ఆపోజిట్ చేయాలి. ప్లస్ వస్తే మైనస్ చేయాలి, మైనస్ వస్తే ప్లస్ చేయాలి. సో ఇట్లా ఎక్స్ వాల్యూ కనుక్కునేటప్పుడు ప్లస్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ +2 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఒకవేళ +2 వచ్చినట్లయితే, ఒకవేళ +2 వచ్చినట్టయితే సో +2 రావాలంటే ఒక నెంబర్ మారుదాం. ఇది 24 చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 చేసినాం అనుకోండి, ఇది 24 చేసినాం అనుకోండి. అప్పుడు 24 చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? +8 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? +8 వస్తుంది. అప్పుడు ఏం మిగులుతుంది మనకి? +2 మిగులుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఈ 16. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ తీసుకోవాలి. సో -2. సో +16 - 2 అంటే ఎంత అంటే 14. 16 - 2 అంటే 14. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వస్తే పాజిటివ్, దీనికి ఆపోజిట్ సింబల్. సో ఇక్కడ మనకి ఇంతకుముందు 0 వచ్చింది కాబట్టి డైరెక్ట్ 0. సో ఈ విధంగా ప్లస్ వస్తే మైనస్ చేయాలి, మైనస్ వస్తే ప్లస్ చేయాలి. ఎప్పుడు? ఎక్స్ వాల్యూ కనుక్కునేటప్పుడు. ఇది బేసిక్ ప్రాబ్లమ్స్. సో ఇవి నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి, మనం పీపీటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేద్దాం.